ఇది పొట్టిదాంది దీప్తి సునైనకి రాఖీ పౌర్ణమికి గిఫ్ట్ ఇస్తే అది నా కారులో ఉంటే నేను తెచ్చుకున్నా. ఈయన ఉంది పాపం, మీ బొమ్మ ఇచ్చిన వాళ్ళు ఎవరో తిట్టుకుంటారు వచ్చి దీప్తికి ఇస్తే గీమె తీసుకుంది. ఇక ఇది సోనుగాడు ఇచ్చిండు నాకు పొట్టిదానికి ఇద్దరికి కొనిచ్చిండు. ఇగో ఇదేమో రిమోట్లకి ఇవన్నీ పెట్టుకునే స్టాండ్. మా ఆయన ఫోన్ పడతలేదు. ఇట్లా కిందికే ఉండాలా అనేది నేను మా ఆయన డిసైడ్ అయినాం అనమాట. ఇగో ఈడనేమో దీనికి సంబంధించిన స్టెప్లైజర్ ఒకవేళ వస్తే రిమోట్ నొక్కనికి యాక్సెస్ కోసం ఇది పెట్టించుకున్నాము. ఇటు 2 డ్రాలల్లో అత్తరగిల్లకు ఇలా రోజు యూజ్ చేసే పైసలు ఉన్నాయి, కొన్ని చూపిస్తా సన్న. మా ఇంట్లో దొంగలు పడతారు అనుకుంటారు. మీకు ఒక విషయం తెలియదా, మేము ఎన్ని కొనుక్కున్నామని చూపిస్తే మా ఆయన చెప్పకంటుండు. ఓపెన్ చేద్దంటావా, ఏమంటున్నావు చెప్పు, ఓపెన్ చేయ, కొన్ని చూపిస్తా. మేము ఏం కొన్నా సరే లాగర్లలో పెట్టుకుంటాం తప్పితే ఇట్లా ఇళ్ళలో పెట్టుకుని హోమ్ టూర్లు చేస్తాం అనుకుంటుర్రా. ఇంకొక విషయం చెప్తా, లాకర్లో కాదు తాకట్లలో కూడా మా దగ్గరకు వస్తే బ్యాంకులే ఉన్నాయి, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఎన్ని తాకట్లలో ఉన్నాయి తెలుస్తాయి. ఇక రోజు చిల్లర పైసలు అబ్బా, యోగిట్లా పైసలు కార్డు ఇట్లా ఉంటాయి, అవి రోజువారి పైసలు అన్నమాట. ఈ ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత క్యాష్ క్యారీ చేసుడు తక్కువైపోయింది కాబట్టి ఎప్పుడన్నా దేనికన్నా ఇవ్వాలంటే అని సేఫ్ సైడ్గా పెట్టినాం. ఇగో ఇళ్ళనేమో ఇవన్నీ మా ఆయనకు సంబంధించినవి, ఫైల్స్ గీల్స్ ఏమేమో పెడతాడు. ఇగో పేపర్లు, ఈ సెక్షనే నాకు సంబంధం లేదు. ఈ సౌండ్ బాక్స్ కూడా ఆడవనుకున్నదే, కానీ నువ్వు మాట్లాడచ్చు కనిపించకున్నా, ఎందుకు రాదు అత్త నా దాంట్లోకించి కొంచెం. నువ్వు నేను సగం గంగులు, నేను మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతూ. సో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే, దాని తర్వాత ఇగో మా ఇంటికించి ఇది తెచ్చుకున్నాం. ఇది ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీరు అక్కడ హోమ్ టూర్ చేసినప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. స్టీమర్. ఇక దాని తర్వాత స్టీమ్ ఐరన్. స్టీమర్ అనేది స్టీమర్ అంటే పడవలేదు. ఓకే, తర్వాత ఇగో ఒకసారి వేసుకున్న బట్టలు మళ్ళీసారి వేసుకుంటాం మేము, కాకపోతే పోస్ట్ చేయం అంతే. ఈ బట్టలన్నీ ఏం చేస్తారు, మొత్తం మంది అక్క నువ్వు వాడిన చీరలు మాకు ఇయ్యక్క, నువ్వు వాడిన బట్టలు మాకు ఇయ్యక్క అని కామెంట్ పెడుతున్నారు. నాకు ఎంతమంది ఉన్నారు తెలుసా ఇచ్చేందుకు. నాకు ఆడబిడ్డలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అత్తమ్మలు ఉన్నారు. నేను ఒకసారి కట్టుకొని వాళ్ళకి ఇచ్చేందుకు. అట్లాగాక నాకు నా ఇంట్లో హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని వాళ్ళందరికీ ఫిల్టర్ కాకుండా ముందే మీద అత్తయ్యని ఎట్లా అనుకుంటారు, ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇస్తా, నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తా. అయినా నేను మీకు అంటూ ఇచ్చేటి రోజు వస్తే వాడినే కావు కొత్తగా కొని ఇచ్చేటి ఇస్తా. ఎట్లా ఉంది శబదం?